నమస్తే అండి, నేను రజాక్. ఒక ఫోటో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. కనబడుతున్నారా? వాళ్ళు మెడలన్నిటికీ కూడా ఉరితాళ్ళు కట్టుకున్నారు. ఆడమ్మగాని తేడా లేకుండా దాదాపు ఒక 50-60 మంది దాకా కనబడుతున్నారా మీకు? వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? ఒక మనిషి బహిరంగంగా ఉరితాడు తలకి ఎందుకు కట్టుకుంటాడు? అలా ఒక పదులు కొద్దీ ఆడమ్మగాని చిన్నపిల్లలు కూడా సంబంధం లేకుండా అందరు ఎందుకు కట్టుకుంటారు? పైగా కట్టుకున్న వాళ్ళంతా చేతిలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? దేనికోసం పెట్టుకున్నారు? నిజంగా సిగ్గేసింది నాకు ఇది చూసిన తర్వాత. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయింది. నా స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ సరైన వసతులు ఉండవు. గిరిజనులు ఉన్నటువంటి ఎవరైతే గిరిపుత్రులు ఉంటారో, అంటే కొండల్లో నివసిస్తారో, వీళ్ళకి సరైన ఆహార వసతులు లేదంటే కనుక ఆరోగ్యానికి సంబంధించి విద్య, వైద్యం ఏవి కూడా ఉండవు. వింతేంటంటే ఈ రోజున మన దేశానికి సంబంధించిన ప్రధాని గారు చెప్తా ఉన్నారు, దేశంలో అన్ని ప్రాంతాలకు కూడా 100% కరెంట్ ఇచ్చేసామని. కానీ వీళ్ళ కరెంట్ లేదు ఇప్పుడు వరకు. ఎందుకు? వీళ్ళ కోసం సోలార్ ప్యానల్స్ కూడా పెట్టలేకపోతున్నారు. మన దేశంలో మన రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ పవర్ సప్లై చేస్తూ ఉన్నారు. వీళ్ళు ట్రైబ్, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కదా, మరి వీళ్ళకి ఎందుకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయించలేకపోతుంది ప్రభుత్వం? నిజంగా బాధేసింది. ఇది వచ్చేసి విజయనగరం అంట, బెబ్బులి ప్రాంతానికి సంబంధించినటువంటి జనం అంట. సో వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం, అది కూడా వినండి. దీని క్రెడిట్స్ వచ్చేసి రెస్పెక్ట్ టు ఓనర్స్, తెలుగు సమయానికి అనుకుంటా. సో వాళ్ళు వన్ డే బ్యాక్ పెట్టినారు. సో మరి వాళ్ళదే అనుకుంటా, నాకైతే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు లేదంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది తెలియదు. బట్ ఈ వీడియో అయితే గట్టిగా తిరుగుతూ ఉంది. నిజం చెప్తున్నా, ఇలాంటి సంఘటన తీసుకొచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇన్ని దశాబ్దాల్లో కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడి మాత్రం మా కష్టాలు తీర్చగలడని ప్రజలు అనుకుంటున్నారంటే ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఆదివాసీలకు అండగా ఈ రోజు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. మా కష్టాలను ఆయన మాత్రమే. అది పరిస్థితి. గిరిజన ప్రాంత ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న నమ్మకం అది. ముందు అందుకే ఇంట్రడక్షన్ ఇచ్చింది. 70 ఏళ్ళు దాటిపోయినప్పుడు, 75 ఏళ్ళు దాటిని సంవత్సరాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ గిరిజన పుత్రుల విషయంలో మాత్రం మార్పులు రావట్లేదు. మన కూటమి ప్రభుత్వం పుణ్యమా అంట, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంట, గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడం జరిగింది. అలాగే డోలీ మోతలు, వాళ్ళకి వైద్యం సరిగ్గా అందదు, దానికోసం అని చెప్పేసి రోడ్లు వేయించారు, సెపరేట్ అంబులెన్స్లు పెట్టించారు వాళ్ళ కోసం. బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువులు కూడా ఉండవు. చదువు లేకపోతే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఒక చదువు ఒక మనిషిని శిల నుంచి శిల్పంలో తయారు చేస్తుంది. అంటే మీరు అడగొచ్చు, చదువుకున్న వాళ్ళ మూర్ఖులు కూడా ఉన్నారు కదా, తాగుబోతులు ఉన్నారు కదా, తిరుగుబోతులు ఉన్నారు కదా, చాలా విషయాల్లో మత్తు అటు కూడా అయిపోయారు కదా అంటే అయిపోయి ఉండొచ్చు. కానీ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఈ రోజు క్రియేట్ అయింది. దీనికి మళ్ళీ పవన్ కళ్యాణే సమాధానం. మొన్న కూటమి ప్రభుత్వం ఏదో ఆదుకుని వాళ్ళకి ఏదో చేసింది. వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, విద్యుత్ ఫెసిలిటీస్ ఉండవు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండవు, వైద్యం ఫెసిలిటీస్ ఉండవు, ఏమి ఉండవు వాళ్ళకి. పైపెచ్చు వాళ్ళ దగ్గర దోపిడీ ఏంటంటే ఆ గిరిజన ప్రాంతాల్లో పండేటటువంటి ఎవరైతే పండ్లు కావచ్చు, కాయగూరలు కావచ్చు, మార్కెట్లో దొరికేదానికంటే కూడా 10% 20% తక్కువ కడుగుతారు. మార్కెట్లో ఒక 100 రూపాయలకి ఒక ఫ్రూట్ అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర 30 రూపాయలు, 50 రూపాయలు కూడా ఎవరు అంత దారుణంగా రేట్లు అడుగుతారు వీళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు. వీళ్ళకి పంచాయతీలు ఇవ్వంట, వీళ్ళకి దయచేసి ఒక పంచాయతీలు కలపండి. అలాగే వీళ్ళకి విద్య లేదంట, పిల్లలు చదువుకోవడానికి ఏమీ లేవంట, చదువుకోవడానికి స్కూళ్ళు లేవంట, ఒక స్కూల్ నిర్మించి పెట్టండి. అలాగే ఎలక్ట్రిసిటీ లేదంట. నాకు అక్కడ బాధేసింది, ఎలక్ట్రిసిటీ లేకపోవడం ఏంటారు నాయన. వైజయనగరం ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ లేకపోవడం ఏంటి? ఏ మూలలో ఒక సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసిన 2 లక్షలతో లేదు 1,50,000తో కుటుంబానికి ఒక సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తే చక్కగా హాయిగా ఉంటారు కదా. మనం ఎలక్ట్రిసిటీ లాగించలేకపోయినటువంటి పక్షంలో కానీ ఎందుకు పట్టించుకున్నా తెలియగలుగుతాను. ఈ ప్రభుత్వం, ఆ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, మినిస్టర్ ఏం చేస్తాడు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన. ఎక్కడిది ఈ సంఘటన? పవన్ కళ్యాణ్ కెన్ హెల్ప్ అస్ 5 ట్రైబల్ విలేజెస్ ఇన్ విజయనగరం అపీల్ టు డిప్యూటీ సీఎం. ఇది వచ్చేసి ట్రైబల్ విలేజెస్ ఫ్రమ్ 5 రిమోట్ విలేజెస్ స్టేజ్ ఏ ప్రొటెస్ట్ ఇన్ గోపాలరాయుడుపేట పంచాయత్, బొబ్బిలి మండల ఆఫ్ విజయనగరం డిస్టిక్. గుర్తుపెట్టుకోండి, గోపాలరాయుడుపేట పంచాయతీ, బొబ్బిలి మండలంలో ఈ విజయనగరం డిస్టిక్లో ఇది ఉందన్నమాట. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక లీడర్. సో ఆయన మాత్రమే ఈ ట్రైబల్ కమ్యూనిటీకి, ఈ విలేజర్స్కి
ఏదైనా సాయం చేయగలరని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో లాంగ్ స్టాండింగ్ హార్డ్షిప్స్ రెసిడెంట్స్ ఫ్రమ్ కృప వలస, రమణ వలస, దేవన వలస, సియోన్ వలస అండ్ చిన్నాకిన వలస. సో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నట్టు ఏంటంటే, మాకు ల్యాక్ ఆఫ్ బేసిక్ ఎమ్యూనిటీస్ సచ్ యాజ్ ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అండ్ స్కూల్ ఫెసిలిటీస్. మా బతుకులకి ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేదు, స్కూల్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ ఏ వీడియో రిలీజ్డ్ బై ది విలేజర్స్ దే అడ్రస్డ్ ఏ లెటర్ టు పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెసింగ్ distress over the absence of Aadhaar cards, ration cards and proper administrative supports. Despite having voter IDs registered under the same panchayat, the villagers alleged that officials have ignored their repeated complaints. వాళ్ళు ఒక పంచాయతీలోనో ఒక గ్రామంలోనో ఎక్కడ ఉన్నారు. ఆ పంచాయతీలోకి వెళ్ళి వీళ్ళకి వచ్చినటువంటి సమస్యకు అది ఆధార్ కార్డు, రేషన్ కార్డు సమస్య చెప్పుకున్నా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేయట్లేదంట. విజయనగరం డిస్ట్రిక్ట్ Collectorate received no response. They stated that the future of nearly 60 children from over 100 families is at risk due to continued neglect. దాదాపు 100 ఫ్యామిలీస్లో 60 మంది పిల్లలు ఉన్నారంట. వీళ్ళ చదువులకు సంబంధించి ఎలాంటి ఆల్టర్నేటివ్ సోర్స్ అయితే ఏర్పాటు చేయట్లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదనమాట. వాచ్ ది వీడియో, గ్రౌండ్ లెవెల్ విజువల్స్ అండ్ హియర్ ది ఎమోషనల్ అపియర్ బై ట్రైబల్ కమ్యూనిటీ సీకింగ్ అర్జెంట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి ఇది పెట్టడం జరిగిందన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఇది బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి గోపాల రాయుడుపేట పంచాయతీ అనమాట. దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే, బొబ్బిలి మండలానికి సంబంధించినటువంటి విజయనగరం డిస్టిక్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి ఏం చేస్తున్నాడో తెలియదు. దయచేసి అక్కడ పొండి, గిరిజన ప్రాంతాలకు పొండి ఓట్లు అడుక్కుంటాక మాత్రం మనం వాళ్ళ కొంపలకి వెళ్తామా, మిగిలినాటికి వెళ్ళమా? నాకు అర్థంగా అడుగుతా ఉన్నాను. అధికారం ఇచ్చింది అందుకేనా మనకి జనం? దయచేసి వీళ్ళ ఫ్యామిలీలు తీసుకురా. నిజం చెప్తున్నా, ఆస్తులు ఉన్నోడు కూడా ఈ రోజున రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యాల కోసం క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి. ఆస్తులు వెనకాల ఆస్తులు ఉన్నోళ్ళు కూడా, డబ్బులు ఉన్నోళ్ళు కూడా, చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆస్తులుండి, ఎకరాలుండి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళ వ్యక్తులకు కూడా అందరు వెల్ సెటిల్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా పెన్షన్ల కోసం చేతులు చేస్తున్నటువంటి పరిస్థితిలో మన దేశం ఉంది. ఎవరు తింటున్నాడు చెప్పండి? రేషన్ స్టోర్కి సంబంధించిన బియ్యాన్ని మెజారిటీ తినరు, వాటిని అమ్ముకుంటారు. వాటి మీద కూడా గవర్నమెంట్కి తెలిసిన వాళ్ళు ఏం తీసుకోరు. సో సరే, ఈ దరిద్రం మనకి ఎందుకులే కానీ ఈ 5 ట్రైబల్ విలేజెస్ అట విజయనగరంలో ఉన్నటువంటి విలేజెస్, దయచేసి వీళ్ళకి ఏ ఫెసిలిటీస్ అయితే కల్పించండి. ముఖ్యంగా విద్య, వైద్యానికి సంబంధించి, వాటర్ కానీ అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుంది.